అవును. హాయ్ హలో గాయ్స్, ఇప్పుడైతే కూర్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మేము కూర్కి అయితే వెళ్తున్నాం. కూర్కి సో ఇది కర్ణాటకలో లొకేటెడ్ ఉంది. సో ఇండియా లోపలే అది, మీకు కర్ణాటక అంటే ఇండియా లోపలే. సో మేము ఇంకా 2 ప్లేసెస్ విజిట్ చేయాలనుకుంటున్నాం. ఆ రిసార్ట్తో పాటు 2 ప్లేసెస్ విజిట్ చేయాలనుకుంటున్నాము. సో విజిట్ చేసేదానికి నేను చాలా రెడీగా ఉన్నాను. ఓకే గైస్, వీడియో లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను పడుకున్నాను, లేచాను. మా మమ్మీ డాడీ వాళ్ళు టీ కోసం ఆపినారు. వాళ్ళైతే బయట తాగుతున్నారు. నాకైతే అస్సలు వద్దు టీ అండ్ కాఫీ ఏదైనా. సో ఆరోహ్య అనే ఒక రెస్టారెంట్ అని వచ్చింది తినడానికి, బ్రేక్ఫాస్ట్ అనమాట. పొద్దున 4:35కి స్టార్ట్ అయినాం మేము. ఇప్పుడేదో 8-7 అవుతుంది. నాకు ఇక్కడ ఎక్కువ నచ్చింది ఏంటంటే మసాలా దోశ. ఎందుకు నచ్చలేదంటే లోపల ఉప్మా ఉంది విత్ ఆలు. సో అది నేను తిన్నా, మా పేరెంట్స్ తిన్నారు. అండ్ పొటాటోలో సాగు ఉండాలి కదా, పొటాటోలో అది కర్రీ లేదు. అండ్ అయితే ఇప్పుడైతే టిబెటన్ గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మీరు అక్కడ 2 పర్సన్స్ చూస్తుంటారేమో, అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళే టిబెటన్, అది ఒక కంట్రీ అన్నమాట. సో ఈ బెల్ అయితే వాళ్ళదన్నమాట. సో టిబెటన్ వాళ్ళ కంట్రీ అయితే చాలా, అది వాళ్ళు ఇక్కడ చాలా రోజులు సెటిల్ అయిపోయినా. నాకు ఇంతవరకు లార్డ్ బుద్ధ మన గాడ్ అనుకుంటున్నా, గాడ్ కాదు లార్డ్. సో అది వాళ్ళ లార్డ్ అంట. నాకు ఇంతవరకు లార్డ్ బుద్ధ మందని ఇంతవరకు నాకు అంతే మైండ్లో ఉండేది అదే. నేను అక్కడికి వెళ్ళినాక మా పేరెంట్స్ చెప్పినారు అది లార్డ్ బుద్ధ మంది కాదు, వాళ్ళ దేవుడు, టిబెటన్ వాళ్ళది. సో ఈ టెంపుల్ మీరు విజిట్ చేయొచ్చు. గోల్డ్ ఫినిషింగ్ అయితే అద్భుతం గాయస్. సో అది గోల్డ్ అని నేనైతే నమ్ముతున్నాను. అది గోల్డ్, రియల్ గోల్డ్ చేసింది. నాకైతే తెలియదు, జస్ట్ అట్లా నమ్మేస్తాను. అండ్ ఆల్సో మీరు ఈ ప్లేస్ విజిట్ చేయొచ్చు. ఇట్ ఈస్ విత్ ఇన్ ఇండియా, కర్ణాటక. సో ఇది చాలా బాగుంటుంది. వీళ్ళ ప్రేయర్ మీకు కొంచెం ఎక్కడెక్కడ ఉంటాయి అర్థమవుతాయి. అండ్ మీకు అక్కడ కింద ఒకటి క్యాష్ చూస్తుంటారు కదా, అదైతే రైస్ పెట్టి వాళ్ళు మనీ మంచిగా ఫోల్డ్ చేసి ఆడ పెడుతున్నారు. ఇదైతే ఓల్డెన్ డేస్వి ఏమైనా అట్లా అనుకుంటా, నాకు తెలీదు. జస్ట్ మీకు ఏమైనా షేర్ చేసుకోవాలి కదా, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేనైనా అట్లే అంటే అట్లే నాకు వస్తుంది కదా ఏమైనా. సో చూడండి, నేను మనీ వాళ్ళు ఫ్యాషన్గా ఫోల్డ్ చేసి పెట్టినారు. ఇదైతే ఇది ఇండియాది కాదు, టిబెటన్ వాళ్ళ కంట్రీది. వాళ్ళు ఏమంటాం, వాళ్ళ టెంపుల్, వాళ్ళకి ఇట్లా హౌసెస్ ఉంటాయి. సో ఆ హౌసెస్ ఏంటంటే అక్కడ వాళ్ళు ప్రేయర్ చేసే వాళ్ళు ఉంటారు ఇంట్లో. అండ్ వాళ్ళకి ఒక సేమ్ హెయిర్ కట్ ఉంది, మీరు ప్రేయర్లో చూడొచ్చు. ఓకే, ఇప్పుడైతే ఈ పార్ట్కి వెళ్ళిపోదాము. సో ఇక్కడైతే గోల్డెన్ టెంపుల్లో 3 ఉన్నాయి గాయస్. సో అది 3 ఉన్నాయి. స్టార్టింగ్లో అయితే ఏదో క్లోజ్ పిక్చర్ లాగా ఉంటుంది, కానీ లోపల అయితే ఓపెనే ఉంటుంది. అండ్ ఇక్కడ 3 ఉంటాయి గోల్డెన్ టెంపుల్లో. 3 టెంపుల్స్ ఉంటాయి. ఈ టెంపుల్ అయితే నాకు అస్సలు అర్థమే కావట్లా. ఇదేదో నేను ఒకటి క్యాప్చర్ చేయడం మర్చిపోయినా. అదేంటంటే వాళ్ళు దీపాలు పెట్టినారు. దీపాలు అన్నీ ఆరుకొని ఉన్నాయి, చాలా మంచుకున్నాయి దీపాలు. ఒక లైన్లో 4 స్టెప్స్ ఒక లైన్లో పెట్టినారు, చాలా బాగుంది. సో ఈ ప్లేస్ అయితే నాకు చాలా I was in love with this place and I was having wow, it was very nice for me, relaxing day. So ఇదే అండి వాళ్ళ ప్రేయర్, మీరు వినొచ్చు. వీళ్ళు 5 minutes దాకా చేశారు.
అసలు నిజంగా వాళ్ళకి ఎంత ఓపిక వచ్చిందో నాకు తెలీదు. అండ్ అది బయటికి వెళ్తే నాకు ఏమైనా రిఫ్రెషింగ్గా జ్యూస్ కావాలనుకున్నా, సో నేను కివీ జ్యూస్ అయితే తాగేసినాను. మా మమ్మీ డాడీ ఐస్ క్రీమ్స్ తిన్నారు. ఇది ఒక షాప్కి వెళ్ళాము ఊరికి, సో చేంజ్ తీసుకునే దానికి. ఈ లార్డ్ బుద్ధ అయితే చాలా కాస్ట్లీ చెప్తున్నారు గైస్. ఎందుకంటే అంత చిన్న ఫినిషింగ్ దానికి 5,000 7,000 అట్లా చెప్తే ఎవరు తీసుకుంటారు గైస్. ఇక్కడ హాఫ్ ఆఫ్ ద థింగ్ ఖాళీ అయిపోయినాయి. ఏ తక్కువ ప్రైస్లో ఉన్నాయో అవన్నీ ఖాళీ అయిపోయినాయి, ఏవి ఎక్కువ ప్రైస్లో ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ చూసినాక చాలా బాగుంది, ఏమైనా ఫోన్ అట్లా పెట్టుకోవచ్చు అని చూస్తే అది ఒక్కటి 400 అన్నారు. నేను చాలా సాడ్ అయిపోయినాను. నేను అంత సాడ్ అవ్వలేదు. అండ్ లార్డ్, ఇక్కడైతే లార్డ్ బుద్ధ వాళ్ళ కాస్ట్యూమ్స్ అందరూ అదే వేసుకుంటారు. మీరు వాడు ప్రేయర్లో చూస్తుంటారు వాళ్ళ హెయిర్ కట్. నేను చెప్పినా కదా, ప్రేయర్లో చూస్తారు మీరు ఆ హెయిర్ కట్ ఎట్లుంటుంది. చాలా అందరూ బాయ్స్ అట్లే చేసుకొని వస్తున్నారు గాయస్. ఓకే, ఇప్పుడు ఈ పాటికి వెళ్ళిపోతాము. ఇక్కడ నాకు నచ్చింది ఒకటి ఏంటంటే, అక్కడ లార్డ్ బుద్ధ చాలా మంచి ఫినిషింగ్లు చేసినారు. ఇక్కడ టార్టసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ హ్యాండ్ రైటింగ్ నాకు ఏం అర్థమే కావట్లే, వాళ్ళు ఏం